బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తూ ఉండడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా కోమల టోల్గేట్ వద్ద ఉద్రిక్తత అయితే నెలకొంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. టోల్గేట్ పరిసర ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పంప్ హౌస్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీ ఇనుప గేట్లను ఏర్పాటు చేశారు. కన్నెపల్లి వైపు వెళ్లే అన్ని మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. ఇప్పటికే మహాదేవ్పూర్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారిని పోలీసులు కాసేపు అడ్డుకున్నారు. అయితే కేటీఆర్ పర్యటనను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఆంక్షలు విధిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని మండిపడుతున్నారు. వారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆంక్షలు విధించినా కేటీఆర్ పర్యటన కొనసాగి తీరుతుందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మౌనిష్ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, కాళేశ్వరం మహాదేవ్పూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీ పంప్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు సందర్శనానికి అయితే వస్తున్న నేపథ్యంలో ఇటు ఉదయం 8 గంటలకే హైదరాబాద్ నుంచి తన యొక్క కారులో అయితే బయలుదేరడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో కన్నెపల్లి పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తుండడంతో రాష్ట్రంలోనే ఒక్కసారిగా రాజకీయ వాతావరణం అయితే వేడెక్కిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా కొమ్మాళ్ళ టోల్ గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించి కేటీఆర్ కాన్వాయ్ని అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే కేటీఆర్ ను తప్ప ఎవరిని అనుమతించబోమని ఇటు పోలీసులు తేల్చి చెప్పడంతో ఇటు బీఆర్ఎస్ నాయకులకు అదేవిధంగా పోలీసులకు మధ్య అయితే తీవ్ర వాగ్వాదంతో పాటుగా తోపులాట జరిగింది. ఈ పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లను కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే తోచుకుంటూ అయితే ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం తమ చేతగానితనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ నీరు వృధాగా పోతుంది, రైతులకు చూపెట్టిన ప్రయత్నం మేము చేస్తున్నాం, దీనితో ప్రభుత్వం భయపడుతుందంటూ కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే కన్నెపల్లి కాడ కూడా 2 బటన్లు వచ్చితే సరిపోతుంది, దాని ద్వారా రైతులకు నీరు అందుతుందని ఇటు కేటీఆర్ తెలపడం జరిగింది. ఇటు ఎట్లాగైనా కన్నెపల్లికి చేరుకుంటాం, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడుతామంటూ కేటీఆర్ కూడా తెలపడం జరిగింది. అయితే టోల్ గేట్ పరిసర ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పంప్ హౌస్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీ ఇనుప గేట్లను ఏర్పాటు చేశారు. కన్నెపల్లి వైపు వెళ్లే అన్ని మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మహాదేవ్పూర్ లో ఉన్నటువంటి మాజీ స్పీకర్ మధుసూదనాచారిని కూడా పోలీసులు కొంతసేపటి కిందమే అడ్డుకొని వారైతే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కేటీఆర్ పర్యటనను భగ్నం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని ఆంక్షలు విధిస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు పలువురు బీఆర్ఎస్ నాయకులను అయితే ముందుగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. ఇది ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆంక్షలు విధించినా కేటీఆర్ పర్యటన కొనసాగుతున్నట్టు వారే తెలిపారు. ఇప్పటికే కన్నెపల్లికి అయితే కేటీఆర్ కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బ్యారేజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరి నదికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలుపు చేసి పంపుల ద్వారా ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ అయితే నేడు కాళేశ్వరంలో ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మౌనిష్. అందరూ బండ్లెక్కు